అమెరికాకి వెళ్ళటం, అమెరికాలో విద్యను అభ్యసించటం, అమెరికాలో ఆ విద్యను అభ్యసించేటప్పుడు మనం ఎంతకాలం ఉంటాం అనేది ఇప్పుడు అమెరికా చేతిలో ఉందన్నమాట. ఒకసారి వీసా వస్తే పూర్తి స్థాయిలో మనకు అన్ని హక్కులు వచ్చినట్టు కాదంట. అంతేకాదు అన్సర్టెనిటీ చాలా వరకు మధ్యలో డిస్టర్బ్ అవ్వచ్చు, కొన్ని అన్సర్టెనిటీస్ రావచ్చు. అదేవిధంగా పొద్దుక వీసా ఎక్స్టెన్షన్ అడగాలన్నా చాలా ఖర్చులు అవుతాయి అన్నమాట. అమెరికాలో మనోళ్ళు అంటే ఇండియన్స్ చాలా మంది అక్కడ చదువుకుంటున్నారు. దాదాపు అమెరికాలో చదువుకునే ఫారెన్ స్టూడెంట్స్ లో ఇండియన్సే ఎక్కువ అనమాట. దాదాపు 3.3 లాక్ మంది అమెరికాలో ఇండియన్స్ చదువుకుంటున్నారు. దానిలో మన తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో మొత్తం ఫారెన్ స్టూడెంట్స్ దాదాపు 16 లక్షల మంది, 1.6 మిలియన్ అంట. ఫారెన్ స్టూడెంట్స్ ద్వారా అమెరికాకు వచ్చే రెవెన్యూ, అమెరికన్ యూనివర్సిటీస్కి వచ్చే రెవెన్యూ దాదాపు $50 బిలియన్. ఇండియన్ స్టూడెంట్స్ ద్వారా అమెరికన్ యూనివర్సిటీస్కి వచ్చే రెవెన్యూ దాదాపు $9 బిలియన్ అనమాట. అయితే ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ లో ఎంతకాలం మనం చదువుకోవచ్చు, తర్వాత వెంటనే ఉద్యోగాలు వస్తే రావా? ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి ఆ తర్వాత స్లోగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు, అమెరికాలో అక్కడే సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన పక్కన పెట్టి మన చదువు అయిపోగానే ఒక్కోసారి చదువు కాకముందే అమెరికాలోంచి వచ్చేయాల్సిన పరిస్థితి అనమాట. దాంతో మన వాళ్ళు కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఇలా ఇతర దేశాలు ఎక్కువగా చదువుకోవాలని ఆలోచిస్తున్నారంట. అమెరికాలో విద్యను అభ్యసించి డాలర్లు సంపాదించాలనే కళ ఇప్పుడు అందరూ పక్కన పెట్టేసి రకరకాల దేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారంట.